గారు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారో ఆ మాటలు చూస్తే రోజానా వాకిట్లో పెట్టిన భూజానా అనే విధంగా ఉంది. మహిళలకి కూటమి ప్రభుత్వం ఎంత సంక్షేమం ఇస్తుంది, శాంతి భద్రతలు రాష్ట్రంలో ఏ విధంగా కాపాడుతున్నాయి, చిన్న పిల్లలైనా కూడా ఈరోజు చెప్పే పరిస్థితి ఉంది. పర్యాటక శాఖ మంత్రిగా తిరుమలకి నగరికి ప్రయాణించడం తప్పిస్తే మీరు తీసుకున్న ప్రతిష్టాత్మక నిర్ణయాలు ఏమీ లేవు, మీరు చెప్పుకునేవేమీ లేవు. కాబట్టి మీ నోటి విషయంలో ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టిన పరిస్థితి ఇంకా కూడా బుద్ధి రాలేదు. ఒక డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే మహిళగా సిగ్గుపడాలి. మహిళలు మాట్లాడే ముందర మనం ఏం మాట్లాడుతున్నాం, ఒక గవర్నమెంట్ లో ఉన్న ఒక మంత్రికి డిప్యూటీ సీఎం గారి గురించి మనం ఏం మాట్లాడుతున్నాం, పాలసీల గురించి మాట్లాడండి, విధి విధానాల గురించి మాట్లాడండి, జవాబు చెప్తాం. అంతేగాని లేని పోని మాటలు, నోటుకొచ్చిన చేష్టలు, మీ వికృత చేష్టలను తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా తరిమి కొట్టిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మీరు నోరు అదుపులో పెట్టుకోండి. మీ మాటలు చూస్తుంటే మీరు విషయ పరిగ్రహంతో మాట్లాడట్లేదు, కేవలం మీ అదుపులో కేకలు చూస్తుంటే మా పాలన చెప్పాడు ఆ మాటలు గుర్తొస్తున్నాయి రోజా గారి గురించి. మేమైతే ఆ మాటలు మాట్లాడే సంస్కృతి పవన్ కళ్యాణ్ గారు మాకు ఇవ్వలేదు. ఖచ్చితంగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ప్రజా నాయకురాలుగా మనం ఏం మాట్లాడుతున్నామో 10 మంది గమనించే పరిస్థితి ఉంది. మహిళలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఎంతో శాంతి భద్రతలో నిర్వహిస్తున్నారు. తప్పు చేసింది ప్రభుత్వంలో ఉన్న కూటమి నాయకులైనా కూడా తక్షణమే కేసులు కట్టడం జరుగుతూ ఉంది. తప్పు ఎవరిది అనేది చూడకుండా మహిళల విషయంలో పూర్తి పక్షపాతంగా మహిళలకు భరోసా ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రయాణిస్తుంది. అదే కాకుండా సంక్షేమ అభివృద్ధి సమపాలలో డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు, సీఎం గా నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధాని మంత్రి మోడీ గారి సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవన్నీ మీరు పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. మరొకసారి నాయకుడి గురించి, మా నాయకుడి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే, నోటుకొచ్చినట్టు మాట్లాడితే సహించబోయేది లేదని మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ రోజు రోజా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరికి నవ్వొస్తుందండి. రోజానా ఆమె పెరట్లో పట్టిన బూజ అనేది అర్థం కావట్లా. పర్యాటక శాఖలో ఆమె ఏం చేసిందో గత ప్రభుత్వం అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అంత ధైర్యం చేస్తుందంటే దానికి అర్హత ఆమెకు లేదని అందరి ముందర చెప్పడం జరుగుతుంది. ఈ రోజు ఆమె గబ్బు రాణి అని ప్రతి ఒక్కరూ చెప్పడం జరుగుతుంది. ఈ టెక్నో ఒలింపియాడ్, సివో స్పార్క్, మెడి స్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లే గ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.